అందరికీ శుభోదయం. మేము 6వ తరగతి విద్యార్థులం. మేము బాలనాగమ్మ నాటకం చేస్తున్నాం. అయితే శ్రీకాష్కి పడమటి దిక్కున మున్ను రామడాల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నవంభోజరాజు. ఆయన భార్య పేరు లక్ష్మీదేవి. స్వామి మనకు పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఇంకా మనకు పిల్లలు పుట్టలేదు. కాబట్టి నేను ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మన ఫలితం దక్కలేదు. నేను ఒక ముని దగ్గరికి వెళ్తే జటాల ముని పర్వతం ఎక్కి బాగా చెప్పుకున్న మామిడికాయలు తెంపుకొని తినమన్నారు. ఎన్ని తింటే అంతమంది పిల్లలు పుడతారని చెప్పారు. సరే వెళ్ళి. అలా లక్ష్మీదేవమ్మ జటంగముని పర్వతం దగ్గరికి వెళ్ళి 4 మద్ది చెట్ల మధ్యలో ఉన్న బాలమామిడి చెట్టు దగ్గర వెళ్ళి తెంపుతుంది. ఆ క్రమంలో తెంపుతుండగా చెట్టు దిగిన తర్వాత చూసుకుంటుంది. చాలా పళ్ళు తెంపుతుంది, కానీ 7 మిగిలాయి. మళ్ళొకసారి తెంపుదామని తెంపుతుంది. రెండవసారి కూడా అలాగే 7 మిగులుతాయి. మూడవసారి చేద్దామని తెంపుతుంటే ఒక నాగేంద్రుడు అసలు కొడుతూ ఉంటాడు. స్వామి నన్ను చంపడానికి వచ్చావా? అవును. నాకు పిల్లలు పుట్టినాక 9 నెలలు నిన్నాక నేనే వచ్చని ఎదుర్చాను. సరే, నువ్వు వెళ్ళి నీ మాట పెట్టు. అలా లక్ష్మీదేవమ్మ ఇంటికి వచ్చి నవంభోజరాజుతో జరిగిన విషయం చెప్తూ తింటుంది. నేను ముని దగ్గరికి వెళ్తే జటంగముని పర్వతం ఎక్కి బాలమామిడి చెట్టుకున్న మామిడికాయలు తినమంటే అటు ఒక నాగేంద్రుడు వచ్చి కాటేనికి వస్తే 9 పిల్లలు పుట్టినాక 9 నెలలు నిండినాక వస్తా అని చెప్పాను. తిన్న తర్వాత ఆ లక్ష్మీదేవమ్మ ఒకటే కాన్పులో 7 మంది బిడ్డలకు జన్మనిస్తుంది. అలా ఒకరి తర్వాత ఒకరు పేర్లు చెప్పేసాగారు. సూర్యనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణ కన్య, పడగల సంగమ్మ, ముని కన్య, బాలనాగమ్మ. ఈ 7 నల్లారి ముద్దుగా పెంచుకుంటారు. అప్పుడు లక్ష్మీదేవమ్మ ఒకరోజు నవంభోజరాజుకు ఇలా చెప్పడానికి వచ్చి చెప్తుంది. ఈ 7 బిడ్డలకు తల్లివైనా తండ్రివైనా నువ్వే. వాళ్ళని మంచిగా కాపాడు, మరోమానం చేసుకోకు. వీళ్ళని నల్లారి ముద్దగా కాపాడు. అలా కొన్ని రోజులు నవంభోజరాజు 7 పిల్లలని మంచిగా అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత బంధువులు, మంత్రులు, ప్రధానులు అందరూ ఒకరోజు సమావేశం కడతారు. నీకు 7 బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నువ్వు ఒక్కరివే చూసుకోవాలంటే కష్టమవుతుంది కదా, నువ్వు మరోమానం చేసుకో. మా ఊళ్ళో ఒక అమ్మాయింది, ఆమెను పెళ్లి చేసుకో. అవును, నువ్వు పెళ్లి చేసుకో. ఏమీ కాదు, నువ్వు పెళ్లి చేసుకో, నేను తీసుకొని వస్తాను. అలా ప్రధాని మాణిక్యాల దేవి అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపించగా నవంభోజరాజు మనసులో పిల్లలకు ఒక తోడు, నాకు ఒక తోడు అవసరం కదా, నేను పెళ్లి చేసుకుంటా అని అనుకొని ఒప్పుకుంటాను. అలా వాళ్ళిద్దరికి అక్కడే పెళ్లి చేసిస్తారు. పెళ్లి చేసిన తర్వాత మాణిక్యాల దేవి పిల్లలను పిలుస్తుంది. వాళ్ళతో నవమోజరాజు ఉంటూ మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటుంది, పాయసం తినిపిస్తుంది, అన్ని పనులు చేస్తుంది. కానీ మనసులో మాత్రం క్రూరమైన తత్వం ఉంటుంది. నవంభోజరాజును ఢిల్లీలో పాద్షా జమాబందీ లెక్కలకు పిలుస్తాడు. ఆ చిత్రపటాన్ని చూసి అర్థం చేసుకొని నవంభోజరాజు ఢిల్లీకి వెళ్ళాలని మాణిక్యాల దేవికి చెప్తాడు.
అప్పుడు మాణిక్యాల దేవి చిలుక పలుకులు పలికి మంచిగా చూసుకుంటా అని చెప్తుంది. సరే స్వామి, మీరు వెళ్ళండి, నేను మన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను. మంచి సమయం అని పిల్లలని పిలుస్తుంది. పిల్లలందరూ వచ్చాక ఏంటి నిలబడి చూస్తున్నారు, ఇంట్లో పనంతా ఎవరు చేయాలి, వెళ్ళండి అని. ఏంటి నిలబడి చూస్తున్నారు, ఇంట్లో ఉన్న పనులన్నీ చేయకండి. అప్పుడు మంచి రాదా మంచి నువ్వు గిన్నెల కళానే ఉంది మురికి, మంచిగా తోము. అలా బాలనాగమ్మ వచ్చి అమ్మ నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా. ఎవరే నీకమ్మ, వెళ్ళి పని చేయపో. అబ్బా అమ్మ నాకు దయచేసి అన్నం పెట్టు, చాలా ఆకలిగా ఉంది. నీకు అన్నం పెట్టేది లేదు. అప్పుడు లక్ష్మీదేవమ్మ నవబోధరాజుకు కలలో వచ్చి నిజమంతా చెప్తుంది. స్వామి 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 మన పిల్లలను మాణిక్యాల దేవి కన్నమ్మ కష్టాలు పెడుతుంది, వెళ్ళి కాపాడు. నా పిల్లలేదు, ముందే అడిగేది నా పిల్లలు ఎక్కడ. నాన్న ఈ మాణిక్యాల దేవి అసలు మంచిగా చూసుకోవడం లేదు, దొరికిన సమయం అని మమ్మల్ని అందరినీ కన్నమ్మ కష్టాలు పెట్టింది. స్వామి పాయసం తీసుకొచ్చారు, తినండి. అలా నవబోధరాజు కళ్ళు తిరిగి పడిపోతాడు. చాలా సమయం తర్వాత మెలుకుంటాడు. వెళ్ళి పిల్లలను కొట్టుకో. వాళ్ళు అనుకుంటారు ఇంత మంచి నన్ను ఇలా చేస్తున్నాడేంటి అని. అందరూ